ప్రస్తుత సాంకేతిక విద్యా వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం ప్రతిపాదించిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ చేగుంట శాఖ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ కేల్కో కన్వీనర్ బండారి ప్రశాంత్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పుల వల్ల పాలిటెక్నిక్ కళాశాలలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత సాంకేతిక విద్యా వ్యవస్థను కొనసాగిస్తూ పాలిటెక్నిక్ విద్యను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఆర్థికంగా వెనుకబడి విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్నాయని తెలిపారు. వాటిని ఇతర వ్యవస్థల్లో విలీనం చేయటం వల్ల ఇంజనీర్ కావాలనే ఎంతో మంది విద్యార్థుల కళలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జీవో నంబర్ 97ను రద్దు చేసి పాలిటెక్నిక్ కళాశాలను యథావిధిగా కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భాస్కర్ తో పాటు కార్యకర్తలు సంతోష్, ధన్రాజ్, మహేష్, సతీష్, నవీన్, అభిలాష్, శివ, సుశాంత్ తదితరులు పెద్ద సంఖ్యలో పాలిటెక్నిక్ విద్యార్థులు పాల్గొన్నారు. శక్తి స్కీమ్ వల్ల మాకు హైయర్ స్టడీస్ కి ఆప్షన్ లేదు. లేబర్స్ గా మారాలంటున్నారు. మాకు అలా కావాలని లేదు. మాకు పెద్ద పెద్ద జాబ్స్ చేయాలని కోరికలు ఉన్నాయి. ఇలా మా లైఫ్ ని స్పాయిల్ చేస్తే కష్టమైంది. శక్తి స్కీమ్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నామంటే ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు శక్తి స్కీమ్ చేయడం వల్ల మాకు బీటెక్లో లాటరల్గా ఎంట్రీ ఉండదు అండ్ ఇన్సైడ్ ఎంట్రీ కూడా ఉండదు. మేము ఇంకా 3 years కష్టపడి కూడా డిప్లొమా వేస్ట్ అయిపోతుంది. అండ్ కూలి పని, లేబర్ పని చేయడం వల్ల అందరూ కూడా పూర్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. అందరు పూర్ నుంచే వచ్చినారు. కాబట్టి పేద విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ శక్తి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయకుండా మాకు పాలిటెక్నిక్లో ఇంప్లిమెంట్ చేయాలని అడుగుతున్నాం. ఈ శక్తి స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈ పాలిటెక్నిక్ 3 years చేసి కూడా వేస్ట్ అయిపోతుంది. సో మాకు ఫర్దర్గా వెళ్ళాలంటే శక్తి స్కీమ్ ఇంప్లిమెంట్ కావడం ఇష్టం లేదు. మేము చదివి కూడా మొత్తం 4 subjects డిప్లొమాలో బీటెక్లో 90% ఉంటుంది. సో ఈ శక్తి స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం మాకు ఇష్టం లేదు. పాలిటెక్నిక్ ఉంచుకొని సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల చేగుంట నుంచి మాట్లాడుతున్నాము. శక్తి స్కీమ్ అనేది రద్దు చేయాలి. జియో 97 రద్దు చేయాలని కోరుకుంటున్నాము. పాలిటెక్నిక్ విద్యార్థులకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. పాలిటెక్నిక్ విద్యార్థులకు నోట్లో మట్టి కొడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో జియో నంబరు 97ని అమలుపరిచి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతోటి చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు నాగం చేస్తున్నటువంటి కుట్రకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోతా ఉంది. బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు దీనికి ఒక స్కీమ్ పెట్టినావు కదా, శక్తి అనే పేరు పెట్టినావు కదా. నీ స్కీమ్లా ఈ శక్తి అనేది ఉంటే ఇంతమంది విద్యార్థులు ఎందుకు వస్తారు రోడ్ల మీదకి? దీనికి నువ్వు సమానం చెప్పాలి. వెంటనే ఈ శక్తి స్కీమ్ని వెంటనే రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యార్థులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసైనా సరే మా డిమాండ్, మా విద్యార్థులందరికీ కూడా మా సమస్య పరిష్కారం అంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉంటామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి నువ్వు ఏదైతే శక్తి స్కీమ్ని పెట్టినావో వెంటనే దీన్ని రద్దు చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. జై హింద్. మంచి ఇంజనీర్లమై మంచి భవిష్యత్తు ఉండాలని మేము కోరుకొని ఈ డిప్లొమా జాయిన్ అయినాం. అట్లా మేము జాయిన్ అయినాము. కానీ ప్రభుత్వం వచ్చినా సరే ఏం చేస్తుందంటే మొత్తం డిప్లొమా అనేది తీసేయడం, లేకుంటే వేరే స్కీములు పెట్టి మమ్మల్ని తొక్కివేయడం, అలా చేయడం ఇది అన్యాయం చెప్తున్నా. రేవంత్ రెడ్డికి చెప్తున్నా, సవాల్ చేస్తున్నా. మాకు ఈ శక్తి స్కీమ్ వస్తే కానీ మీరు కూడా ముక్తి స్కీమ్ అనేది పెట్టుకొని మీరు కూడా ఈక్వల్ కావాలా. సర్పంచ్కి ఎంత శాలరీ ఉంటుందో అదే శాలరీ మీకు కూడా రావాలా. మేము మా పోరాటం దేశం, ఈ రాష్ట్రం మొత్తం చూపిస్తాం. మా పాలిటెక్నిక్ విద్యార్థులు ఏందో చూపిస్తాం. మీరు పక్కా చెప్తున్నా, మీకు సవాల్ చేస్తుండా. మీరు కానీ రద్దు చేయకపోతే మా విషయాలన్నీ బయటపడతాయి చెప్తున్నా. మీరు మంచిగా చేయాలి. ఇంకా ల్యాబ్స్ కానీ మంచి ఫ్యాకల్టీ కానీ చేసి ఉంటేనే మీకు గౌరవిస్తాం. లేదంటే సీఎం అనే పేరు, మీ పేరు చెప్తున్నా కదా, మీకు ఎన్ని అవమానాలు జరుగుతాయంటే అన్ని అవమానాలు జరుగుతాయి.